ఈ మినీ వేలంలో కార్తీక్ శర్మ ధరను పెంచుతూ కావ్య మారన్ నవ్విన విషయం మీకు గుర్తుందా? అసలు ఎందుకు అలా చేసింది? ఎస్ఆర్హెచ్కి నిలకడగా రాణించే ఒక మంచి ఫినిషర్ కావాలి. గత ఏడాది వాళ్ళు అనికేత్ వర్మ, కమిందు మెండిస్, అభినవ్ మనోహర్ లాంటి చాలా మందిని ట్రై చేశారు. కానీ ఎవరు వాళ్ళ కోసం కన్సిస్టెంట్ గా ఆడలేదు. అలాగే సిఎస్కేకి కూడా లోయర్ ఆర్డర్ లో ఒక వికెట్ కీపర్ ఫినిషర్ బ్యాట్స్మెన్ కావాలని వాళ్ళకి తెలుసు. అందుకే కార్తీక్ శర్మ ధరను కావాలనే పెంచి అదే ప్రొఫైల్ ఉన్న మరో ప్లేయర్ ను కేవలం 1.5 కోట్లకు కొనుగోలు చేశారు. నేను మాట్లాడుతుంది పంజాబ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సలీల్ అరోరా గురించే. నిజానికి సలీల్ అరోరా కెరీర్ ముగించడానికి పంజాబ్ క్రికెట్ చాలా ప్రయత్నించింది. ఈ విషయం నేను చెప్పడం లేదు. పంజాబ్ క్రికెట్ ప్లేయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపేందర్ సింగ్ 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పంజాబ్ చీఫ్ సెలెక్టర్ తన కొడుకుని ఆడించడం కోసం సలీల్ అరోరాను పంజాబ్ జట్టు నుండి డ్రాప్ చేశారని ఆయన అన్నారు. కానీ నిజమైన టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను ఎవ్వరూ ఆపలేరు. ఈసారి సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025-26లో పంజాబ్ జట్టు నుండి చాలా మంది ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్మెన్లు ఆడారు. అభిషేక్ శర్మ, ప్రభు సిమ్రాన్ సింగ్, నమన్దీర్, రమణదీప్ సింగ్. ఒక్కసారి వీళ్ళ స్టాట్స్ చూడండి. అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ లో 304 పరుగులు, 249 స్ట్రైక్ రేటు, 26 సిక్స్లు కొట్టాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 233 పరుగులు, 158 స్ట్రైక్ రేటుతో 12 సిక్సర్లు కొట్టాడు. నమన్దీర్ 235 పరుగులు, 152 స్ట్రైక్ రేటుతో 13 సిక్సర్లు కొట్టాడు. రమణదీప్ సింగ్ 209 పరుగులు, 30 యావరేజ్, 195 స్ట్రైక్ రేటుతో 16 సిక్సర్లు కొట్టాడు. ఈ నలుగురు ఇప్పటికే ఐపీఎల్లో ఎస్టాబ్లిష్డ్ బ్యాట్స్మెన్లు. పైగా అభిషేక్ శర్మ ఈ ఫార్మేట్ లో బెస్ట్ ప్లేయర్ లో ఒకడు. కానీ సలీల్ అరోరా ఈ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ లో 358 పరుగులు, 71 యావరేజ్, 199 స్ట్రైక్ రేటుతో 28 సిక్సర్లతో చెలరేగిపోయాడు. 1.5 కోట్లతో ఇతన్ని దక్కించుకోవడం ఎస్ఆర్హెచ్ కి నిజమైన ఒక జాక్ పాట్. దీనివల్ల ఎస్ఆర్హెచ్ లియామ్ లివింగ్స్టన్ పై అంత డబ్బు ఖర్చు చేయగలిగింది. ఇక జార్ఖండ్ పై ఆడిన ఒక ఇన్నింగ్స్ లో 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. మీరు ఏ ఫార్మేట్ లో సలీల్ అరోరా స్టాట్స్ చూసినా ఫస్ట్ క్లాస్ లో 41 యావరేజ్, లిస్ట్ ఏలో 74 యావరేజ్, T20లో 60 యావరేజ్. అతను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన 2 ఎస్ఆర్హెచ్ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో సలీల్ అరోరా 5 బంతుల్లో వరుసగా 5 సిక్స్లు కొట్టాడు. అందులో 2 సిక్సర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాకు ఆడిన జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ లోనే కొట్టడం విశేషం. ఈ 2 మ్యాచ్ల్లోనూ మొదటి మ్యాచ్ లో సలీల్ అరోరా ఎస్ఆర్హెచ్ ఏ మరియు ఎస్ఆర్హెచ్ బి 2 జట్ల తరపున బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 16 బంతుల్లో 47 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఎస్ఆర్హెచ్ బి కోసం 26 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బి మధ్య జరిగిన 2వ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఏ జట్టు ఎస్ఆర్హెచ్ బికి 192 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆ టార్గెట్ ను ఎస్ఆర్హెచ్ బి కేవలం 14.4 ఓవర్లోనే చేజ్ చేసింది. ఇక్కడ కూడా హైయెస్ట్ స్కోరర్ ఎవరో తెలుసా? సలీల్ అరోరా 33 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఈసారి ప్లేయింగ్ 11 కన్ఫర్మ్ చేయడానికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టీమ్ షీట్ పట్టుకుని కూర్చున్నప్పుడు అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, ట్రావిస్ హెడ్ తర్వాత ఆ లిస్టులో సలీల్ అరోరా పేరు కన్ఫర్మ్ గా ఉంటుంది. అతను ఎంత మాత్రం కేవలం బ్యాకప్ ప్లేయర్ కాదు, ఈ జట్టుకు అతను మెయిన్ ప్లేయర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఐపీఎల్లో తను చాలా బాగా రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఐపీఎల్ లాంటి పెద్ద స్టేజ్ మీదకి వచ్చి ఇంత అద్భుతంగా ఆడితే చూసేందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంటుంది. ఐపీఎల్ తర్వాత మళ్ళీ కలుద్దాం. సలీల్ అరోరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.